తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి యువ వికాసం పథకం అయితే దాదాపు 16 లక్షల మంది నిరుద్యోగులు దీనికి అప్లై చేసుకోవడం జరిగింది. సో దాని గురించి ఇవాళ ప్రముఖ తెలుగు దినపత్రిక V6లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో అది ఏంటిదన్నది పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. బ్యానర్ రీడింగ్ వస్తే, సిబిల్ స్కోర్ ఉంటేనే యువ వికాసం, డిఫాల్టర్ దరఖాస్తులో రిజెక్ట్ చేసే ఛాన్స్, 70% అప్లికేషన్ల వెరిఫికేషన్ పూర్తి, సిబిల్ స్కోర్ చెక్ చేసుకునేందుకు ఫీజు కట్టాలంటున్న బ్యాంకులు ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం ప్రపోజల్. సో ఇక టాపిక్లోకి వెళ్తే, రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సిబిల్ స్కోర్ కీలకంగా మారనున్నది. అప్లికెంట్ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా లోన్ రిజెక్ట్ చేసే అవకాశాలున్నాయి. అదేవిధంగా గతంలో అగ్రికల్చర్, హౌసింగ్, వెహికల్, పర్సనల్ లోన్ తీసుకొని కట్టకపోయినా డిఫాల్టర్గా మిగిలిన అలాంటి వారి అప్లికేషన్లను పరిగణలోకి తీసుకోరని తెలుస్తున్నది. లోన్ ఇంట్రెస్ట్ కట్టని డిఫాల్టర్, సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళని మినహాయిస్తే సుమారు 60% మంది అర్హులు అవుతారని అధికారులు చెప్తున్నారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కోసం వచ్చిన ప్రతి అప్లికేషన్కు సిబిల్ స్కోర్ను బ్యాంక్ అధికారులు చెక్ చేయాల్సి ఉంటుంది. అందుకు అమౌంట్ కట్టాలని పలు బ్యాంకులు నిర్ణయించాయి. ఒక్కో అప్లికేషన్కు ₹100 నుంచి ₹200 వరకు వసూలు చేయాలని అనుకుంటున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి బ్యాంక్ అధికారులు సమాచారం ఇచ్చారు. యువ వికాసం స్కీమ్కు మొత్తం 16 లక్షల పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఒక్కొక్క అప్లికేషన్కి ₹100 తీసుకున్న సుమారు 16 కోట్ల వరకు బ్యాంకులకి రెవెన్యూ వస్తుంది. అయితే బ్యాంకులు పెట్టిన ఫీజు వసూలు ప్రతిపాదనని ఎస్సీ వెల్ఫేర్ అధికారులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొని వెళ్లారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో సిబిల్ స్కోర్ చూసేందుకు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని బ్యాంకులను ప్రభుత్వం కోరనున్నదని అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా రాజీవ్ వికాసం స్కీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ మరి ఇప్పుడు ఈ సిబిల్ స్కోర్ చెక్ చేయడానికి ఫ్రీగా ఇస్తారా, లేకపోతే ₹100 నుంచి ₹200 అప్లికేషన్ దారులు చెల్లించాల్సి వస్తుందో వేచి చూడాలి. మరి ఏం జరగబోతుందో. సో 16 లక్షల పైగా అప్లికేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా యువ వికాసం స్కీమ్కి మొత్తం 16,25,441 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా బీసీల నుంచి 5 లక్షలు, ఎస్సీల నుంచి 2,95,000, అదేవిధంగా ఎస్టీల నుంచి 1,39,000, ఈబీసీల నుంచి 23,000, మైనార్టీల నుంచి 1,07,000, క్రిస్టియన్ మైనార్టీల నుంచి 2,000 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటిదాకా మండల ఆఫీసర్లు 70% అప్లికేషన్ పరిశీలించారని ఎస్సీ వెల్ఫేర్ అధికారులు చెప్తున్నారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక వాటిని బ్యాంక్ అధికారులు పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. అర్హుల జాబితాను ఈ నెల ఆఖరి నాటికి మండల అధికారులకు పంపిస్తారు. అనంతరం తుది జాబితాను రిలీజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తారు. వచ్చే నెల 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు లోన్ మంజూరు చేయనున్నట్లు చెప్తున్నారు. ఈ ఏడాది సుమారు 5 లక్షల మందికి ఈ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఏదేమైనా తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ముఖ్యమైన స్కీమ్లలో రాజీవ్ యువ వికాసం కూడా ఒకటి. సో ఖచ్చితంగా గవర్నమెంట్ 5 లక్షల మందికి లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో పణంగా పెట్టుకున్నట్టు కనబడుతుంది. సో దాదాపు 16 లక్షల అప్లికేషన్లు వస్తే ఇప్పుడు దాన్ని స్క్రూటినీ చేసిన తర్వాత దాదాపు 60% మంది ఎలిజిబిలిటీ ఉంటారని, ఆ లెక్కను చూసుకుంటే దాదాపు ఒక 8 లక్షల మంది వారికి పోటీలో ఉండే అవకాశం ఉంది. 8 లక్షలు అంటే దాదాపు గవర్నమెంట్ పెట్టుకునేది 5 లక్షల టార్గెట్, అంటే దాదాపు 70% అప్లై చేసిన వారికి వచ్చినట్టే అని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా గవర్నమెంట్ ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్ళి నిరుద్యోగులకి, అదేవిధంగా స్వయం ఉపాధి కొరకు ఎదురు చూస్తూ ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత అందించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని ముందు తీసుకుపోవడం అనేది ఖచ్చితంగా ఒక శుభ పరిణామం కింద మనం భావించవచ్చు. మరి చూడాలి ఎంత తొందరగా దీన్ని రిలీజ్ చేసి లబ్ధిదారులకి డబ్బులు ఇస్తారో, వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ చేస్తారో అన్నది చూడాలి. ఏదేమైనా వచ్చే నెల 2వ తారీఖు లోపు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించుకోవడం చాలా మంచి పరిణామం కింద మనం చూడవచ్చు. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అన్నది.